మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పూర్తయింది. మంత్రులకు ఛాంబర్లు కేటాయించేందుకు జీఏడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఛాంబర్ కేటాయింపు పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శాఖలు కేటాయించగానే హౌసింగ్ సమాచార శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వారికి ఛాంబర్లు కేటాయించనున్నారు అధికారులు. మరోవైపు తన కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్లను పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. రెండో బ్లాక్లోని వివిధ ఛాంబర్లను పరిశీలించినట్టుగా సమాచారం. అయితే పేరును బట్టి ముహూర్త బలం చూసుకుని బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పూర్తయింది. మంత్రులకు ఛాంబర్లు కేటాయించేందుకు జీఏడీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఛాంబర్ల కేటాయింపుకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు తర్వాత ఛాంబర్ల కేటాయింపులో జీఏడీ అధికారులు ఉన్నారు. నిన్న మంత్రుల కేటాయింపు జరిగిన తర్వాత నిన్న ముహూర్త బలం బాగుండడంతో పార్థసారథి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్గా తన బాధ్యతలను నిన్న రాత్రి 5th బ్లాక్లోని ఛాంబర్లో తను తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన అధికారులు నాయకులు అంతా కూడా ఎవరైతే మంత్రులుగా తీసుకున్నారో వారు ఛార్జ్ తీసుకున్న వారంతా కూడా తమ ఛాంబర్స్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తున్న పనిలో ఉన్నారు. నిన్న ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి సాధించినటువంటి సత్యకుమార్ కూడా సెక్రటేరియట్కి వచ్చి కొన్ని బ్లాక్స్లోని ఛాంబర్స్ను తను చూసుకుని వెళ్లారు. అయితే 5th బ్లాక్ కానీ 4th బ్లాక్లో కానీ తనకు ఛాంబర్ కేటాయించమని అధికారులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటుగా ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరికి కూడా ఏదైతే ఛాంబర్లు సెలెక్ట్ చేసుకునేందుకు నిన్న నాదెండ్ల మనోహర్ కూడా సచివాలయానికి వచ్చి తమ ఛాంబర్స్కి సంబంధించినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ 2వ బ్లాక్లో 1st బ్లాక్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారు. తర్వాత 2nd బ్లాక్లో పవన్ కళ్యాణ్కు ఛాంబర్ సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మిగిలిన మంత్రులంతా కూడా తమ పేరు బలానికి ముహూర్త బలానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత తమ ఏదైతే పదవి బాధ్యతలు అనేవి స్వీకరిస్తారు. అయితే ఛాంబర్లను ఎవరి పేర్లతోటి కేటాయించాలి అనే దానికి సంబంధించి జీఏడీ అధికారులకు ఇప్పటికే ఒక సమాచారం అందింది. ఈ సాయంత్రానికల్లా కూడా మొత్తంగా ఛాంబర్స్ అన్నింటినీ కూడా పేర్లతోటి సిద్ధం చేసేందుకు జీఏడీ అధికారులు అయితే ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా మంత్రులుగా ఎవరైతే పదవి బాధ్యతలు తీసుకుంటారో వారందరికీ కూడా ఛాంబర్స్ ను సిద్ధం చేసే పనిలో అధికారులు సెక్రటేరియట్ అధికారులు ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తరువాత రోజు మంత్రులుగా ఎవరెవరికైతే శాఖల కేటాయింపు జరిగిందో వారంతా కూడా తమ శాఖలకి సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడి శాఖల్లో ఉన్నటువంటివి అలాగే ముందుగా కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మిగిలిన వారందరికీ కూడా సాయంత్రానికల్లా కూడా ఛాంబర్స్ అయితే సిద్ధమవుతాయి. అయితే సోమవారం నుంచి అందరూ కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుందన్నట్టుగా అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే అందరూ కూడా తమ పేరును ముహూర్తాల బలాలను బట్టి ఏదైతే ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఏడీ అధికారులు అయితే ఇప్పటికే మంత్రులకు ఏవైతే శాఖలు కేటాయించారో ఆ శాఖలకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ ఛాంబర్స్ ని రెడీ చేస్తూ ఉన్నారు. వంశీ, కాంతి, చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. మంత్రుల శాఖల కేటాయింపు జరిగిపోయింది. ఛాంబర్లలో కొలువు తీరిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఆయా శాఖలపై సుదీర్ఘ కసరత్తు చేయాలి. ఆ శాఖలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కూడా బాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏంటి? శాఖల కేటాయింపు తర్వాత శాఖల కేటాయింపు కన్నా ముందే అందరూ మంత్రులతోటి కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సమావేశంలో కూడా ఏదైతే సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి అని ఎవరు కూడా పెట్టుకోకుండా ముందుగానే మీ శాఖలలో ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికారుల నుంచి రిపోర్ట్స్ తీసుకోవడంతో కాటుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సెక్రటేరియట్లో ప్రజలకు అలాగే అధికారులకు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పటి వరకు కూడా సచివాలయంలో పనులు ఏమీ కూడా సజావుగా సాగలేదు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర పాలన అంతా కూడా సెక్రటేరియట్ నుంచే సాగాల్సి ఉంటుంది కాబట్టి అందరూ నాయకులు కూడా మంత్రులుగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారంతా కూడా ఇక్కడే సచివాలయం నుంచే ఇదంతా కూడా నడిపేలాగా చూడమని చెప్పి ఆదేశాలు ఏవైతే ఇచ్చారో వాటికి అనుగుణంగానే మంత్రులందరూ కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఛాంబర్లు సిద్ధం చేసిన తర్వాత నుంచి పేరు ముహూర్త బలాల తర్వాత నుంచి నిన్న హోమ్ మినిస్టర్గా బాధ్యతలు పదవి వచ్చినటువంటి వంగల్పూడి అనిత కూడా సచివాలయానికి వచ్చారు. అయితే ఆమె 2 రోజుల తర్వాత వచ్చి బాధ్యతలు తీసుకుంటాను అని చెప్పి ఆఫ్ ద రికార్డ్గా మీడియాకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా వచ్చి తమ ఛాంబర్స్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే సోమవారం మంగళవారం లోపు మంత్రులందరూ కూడా తమ ఛాంబర్స్లో పదవులను స్వీకరించే అవకాశం ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.